అవును. అక్కడికి వెళ్ళి కారణం కనుక్కోడా? అదే జిల్లాలో కదా జరిగింది, పులివెందుల్లోనే కదా జరిగింది. అవును. అవును. వెళ్ళి కారణం కనుక్కోడా ఏంటి అనేది? అది చంద్రబాబుతో మాట్లాడాలి కదా, ఏంటండి ఎట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని. అప్పుడు కదా నువ్వు జెన్యూను. అవును. ఇదేముంది, ఆల్రెడీ అరెస్ట్ అయిన కేసులో వెళ్ళి ఎంపీడీఓని హాస్పిటల్లో పరామర్శించి వస్తే ఏముంటుంది అందులో? ఇది ఒక ఎమోషన్ క్యారీ చేయడం. బట్ అసలు మానసికంగా చూడాల్సిన అంశం ఏంటి? ఇంకోటి, అసలు నిన్న చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తే, ఈనాడు జ్యోతిలో వార్త లేదు ఫ్రంట్ పేజీల్లో, లోపల పేజీలో అక్కడ సిటీ ఎడిషన్స్లో వేశారట. నలుగురు ఆత్మహత్య చేసుకుంటే, అదే జగన్ టైంలో జరుగుంటే ఏమనేవాళ్ళం? లేదా ఒక అత్యాచారం జగన్ టైంలో జరిగితే ఏమనేవాళ్ళం? ఇప్పుడేం రాస్తున్నాం? ఏంటంటే చూస్తారు మొదట్లో అయితే, ప్రస్తుతం అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ లేదు, అనుకూలత లేదు ఇలాంటి చర్యల వల్ల. ఇది భవిష్యత్తులో ప్రమాదం, మేల్కొనాల్సిన సందర్భం. ఇలాంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి, వాటిని క్యాష్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మంచిదే, అది అతను తన పొలిటికల్ ఎజెండా క్లియర్గా ఉన్నాడండి. జగన్ అనేటటువంటి వ్యక్తికి ప్రత్యామ్నాయం నేనే, చంద్రబాబు ఉదార హృదయుడు, ఆయనతో పోల్చుకుంటే నేను కఠినంగా ఉండగలను అనేటటువంటి రూట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. రైట్ రైట్ చూద్దాం మొత్తానికి.